హలో ఆల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఈజీగా, టేస్టీగా, అలాగే సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు మీకైతే చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ బియ్యం రవ్వ అయితే తీసుకుంటున్నానండి. ఈ బియ్యం రవ్వని నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాను. మనకి బియ్యం ఉంటాయి కదా, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నట్లయితే ఇది కొంచెం పిండి కొంచెం రవ్వ రెండు కలిసి వస్తాయండి. ఆ తర్వాత జల్లించుకోవడం ద్వారా రవ్వనైతే వేరు చేసుకోవచ్చు. ఈ రవ్వని నేను 1.5 కప్ అయితే తీసుకుంటున్నానండి. 1.5 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని ఈ విధంగా ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి. మనం 1.5 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. మనకి ఈ విధంగా కొలత వేసుకోవడం వల్ల చక్కగా రవ్వ అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది ఉడికిన తర్వాత. ఈ విధంగా నేనైతే 3 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. మనకి రవ్వ రైస్ ఏ విధంగా వండుకుంటామో ఇదే మాదిరిగా రవ్వ కూడా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ అత్యసరికైతే పెట్టాను కదా, 3 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మరిగేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రవ్వ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నేనైతే ఇందులో రవ్వ అయితే వేసేసానండి. చూసారు కదా, ఇది ఉడకడం స్టార్ట్ అయింది. ఈ విధంగా దీనిని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇది మనకి ఎసరు కరెక్ట్గా సరిపోతుందండి. మనం తీసుకున్న రవ్వకి ఎసరికి కరెక్ట్ క్వాంటిటీ కాబట్టి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది ఏమాత్రం చిమ్ముడిపోవడం అలాంటివి జరగవు. ఎందుకంటే మనం రవ్వని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత అయితే బియ్యాన్ని ఆడించుకున్నాం కాబట్టి మనకి ఈ రవ్వ పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి. ఈ విధంగా రవ్వ అయితే బాగా ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ముద్దగా ఉందండి. ఇంకొంచెం అయితే మనం మగ్గనిచ్చినట్లయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా అయితే చిన్న మంట మీద దీనిని కుక్ అవనివ్వాలి. ఈ విధంగా అయినట్లయితే మనకి పొడి పొడిలాడుతూ ఉప్మా అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, మనకి రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది. చాలా త్వరగానే అయిపోతుందండి. ఎక్కువ టైం అనేది పట్టదు. మనకి ఒక 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. బియ్యం రవ్వతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి చక్కగా రవ్వ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను మూత అయితే పెట్టేసి ఇప్పుడు ఇది పక్కనైతే పెట్టేస్తాను. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక పాన్ అయితే పెట్టేసుకుని మనం పోపు అయితే వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా అయితే ఇంకొక పాన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. మనకి ఇది రవ్వ పులిహోర చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే మనం రవ్వ కాబట్టి ఇది పొడి పొడిలాడుతూ రావాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను. ఆ తర్వాత పోపుకి సంబంధించి కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ ఈ విధంగా తీసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చీల్చి వేసుకున్నాను. మనం ఏ విధంగా పులిహోర తాలింపు అయితే వేస్తామో అదే మాదిరిగా అన్నీ కూడా తీసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ పల్లీలు అలాగే పోపు దినుసులు వేశాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవి పల్లీలతో కలిపి వేసేసానండి. ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేగిపోకూడదు, మాడనివ్వకూడదండి అస్సలు. జాగ్రత్తగా వేసుకున్నట్లయితే మనకి ఈ పులిహోర పోపుని బట్టే ఉంటుందండి. పోపు మనం వేసుకునే దానిని బట్టి మనకి పులిహోర అయితే ఆధారపడి ఉంటుంది. పులిహోర బాగా రావాలంటే పోపు అనేది ఏమాత్రం మాడకూడదు. ఈ విధంగా వేగిన తర్వాత నేనైతే ఇందులో ఒక అర స్పూన్ అయితే పసుపు వేశాను. పసుపు వేసుకోవడం వల్ల మనకి పులిహోర మంచి కలర్ అయితే వస్తుంది కదా. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఉడికించి పెట్టుకున్న రవ్వ అయితే ఇందులో వేసేసుకోవాలి. మనకి రవ్వ చక్కగా ఉడికిపోయింది కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈజీగా సింపుల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు అంటే పిండిలు అలాంటివి దోశలకు కానీ ఇడ్లీ కానీ ఏమీ లేనప్పుడు ఈ విధంగా బియ్యం రవ్వ ఉంటే చాలండి. చక్కగా మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
ఎవ్వరు తిన్నా కూడా చాలా మెచ్చుకుంటారండి. అంత బావుంటుంది ఈ పులిహోర. ఈ రవ్వ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రవ్వ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పోపు ఇలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి వేడి మీద ఉన్నప్పుడు కొంచెం లైట్‌గా ముద్దగా అనిపిస్తుంది కానీ, ఇది చల్లారే కొద్దీ చాలా పొడి పొడిలాడుతూ గోధుమ రవ్వ ఉప్మాలాగా అయిపోతుందండి. చాలా బావుంటుంది. చాలా ఈజీగా పొడి పొడిలాడుతూ అవుతుంది. ఇప్పుడు మనం పులుపు కోసం ఒక నిమ్మకాయనైతే కట్ చేసుకొని ఇందులో అయితే పిండుకోవాలి. మనకి తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక నిమ్మకాయ అయితే పులుపు కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒకవేళ మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. చూసారు కదా! చాలా ఈజీగా రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా రవ్వతో పులిహోర చేసుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడికైనా మీరు ప్రయాణాలప్పుడు కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం ఈ విధంగా నిమ్మకాయ పిండుకున్న తర్వాత అంతా కూడా పులుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి.